హాయ్ అండి అందరికీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మేము వచ్చేసి ఇవాళ మార్నింగ్ 7 అయిందనమాట. మార్నింగ్ నుంచి వర్షం, అంటే నిన్న నుంచి వర్షమే కదా, వర్షంలో అసలు ఏం పని చేయడానికి లేదు, అలానే ఊకునడానికి లేదనమాట. సో వర్షం అయినా సరే పండగే కదా, పండగ చేసుకొని వెళ్ళదు. సో అలాగే ఇవాళ మార్నింగ్ 7:30కి అలా లేచామన్నమాట. అంటే గణేషుని పెట్టే ఉద్దేశం లేదు. ఫస్ట్ మాకు ప్లాన్ ఉంది, బట్ పెట్టాలా అవుతా 50-50 మా చిన్నవాడి కోసము ఆలోచించినాం అనమాట. సో ఫైనల్గా ఏదైతే అది అయింది. ఎప్పుడు అనుకుంటున్నాం కానీ పెట్టట్లేమని చెప్పేసి మా వారు అయితే మార్కెట్కి వెళ్ళేసి గణేషుని అయితే తీసుకొని వచ్చిండు. ఎలా ఉంది మా పుచ్చగానిపయ్య, బాగుంది కదా, క్యూట్గా చిన్నగా. అండ్ ఈ స్టెప్స్ ఎక్కి పైకి రావాలంటే వీడు ఒకప్పుడు మంచిగా ఎక్కేది మా చిన్నవాడు స్టెప్స్. ఇప్పుడు మొండికేస్తాడు, ఏడున్నాడు ఆడే ఉండాలి, ఎత్తుకొని రావాలన్నమాట వీడిని. వీడు ఒక అల్లరి రోజు. అట్లా అని మా అమ్మ వాళ్ళ ఇంటికి చెల్లెలతో పాటు పంపిస్తే వాళ్ళు లేని లోటు ఇల్లంతా బోజుగా ఉంటుంది అనమాట. ఇంకా పంపించేంత ఇంట్రెస్ట్, అంటే పంపిస్తే వన్స్ అంతా అక్కడే ఉంటుంది. అలా అని పంపించలేము, ఉంచుకుంటానేమో వీడల్లరి ఇంకొకటి చిన్న బాబు ఇంకొకటి ఉంది కదా, ఇద్దరిని చూసుకొని వీడియోస్ ఎడిటింగ్ చేసి రికార్డ్ చేసి, అంటే వీడియో షూట్ చేయడం అంటే చాలా కష్టంగా ఉంది. ఒకవేళ షూట్ చేసినా మళ్ళీ అది ఎడిటింగ్ చేసి టైంకి పెట్టాలంటే కొంచెం కష్టంగా ఉంది అనమాట. కష్టంగా అంటే టైం సెట్ అవ్వట్లేదు. వాడు పడుకున్నప్పుడు వీడిని చూసుకోవడం, వీడు పడుకున్నప్పుడు వాడిని చూసుకోవడం, లేకపోతే ఇద్దరు ఒకే అట్ ఏ టైం సేమ్ టైం ఇద్దరిని చూసుకోవడం, తినిపించడం వీడికి, అట్లా బిజీ అయిపోతుంది అనమాట షూట్. అలా అని వీడియోస్ ఆపేద్దామని ఉంటుంది, బట్ ఏదో ఎప్పుడో ఒకసారి క్లిక్ అవ్వకపోదా ఏదో ఒక వీడియో అని చెప్పేసి వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను. సో మొత్తానికైతే మేము గణేషుని అయితే తీసుకొని వచ్చాము కదా, ఇక్కడ గణేషుని అయితే కూర్చోబెట్టాము. ఫస్ట్ ఆ పట్టాలు ఉంటాయి కదా, ఇంట్లో పట్టాలు, ఆ పట్టాల దగ్గర పైకి పెడదామని అనుకున్నాము. బట్ ఇంత మంచి గణేషుని తెచ్చి మళ్ళీ పట్టాలలో కలిసిపోయేటట్టుగా వద్దు అని చెప్పేసి మళ్ళీ టేబుల్ వేసి ఫ్రిడ్జ్ పక్కన టేబుల్ వేసేసి గణేషుని అయితే అక్కడ సెట్ చేసాము మంచిగా ఈజీగా. అక్కడ కూర్చోవడం కూడా, అంటే ప్లేస్ సెట్ చేసి టేబుల్ వేసి పెట్టామన్నమాట. మనం ఏదైనా అనుకుంటే దానికి దేవుడి ఆశీస్సులు కూడా ఉండాలి కదా, అలా దేవుడి ఆశీస్సులు కూడా ఉంటేనే మనం చేయాలనుకున్న పని అది జరుగుతుందన్నమాట. అలాగే ఈ గణేశుడి విషయంలో కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇంట్లో కూర్చోబెట్టుకోవాలి గణేశుడిని అని, బట్ అది కావట్లేదు, టైం సెట్ అవ్వట్లేదు. అలాగే ఈ ఇయర్ కూడా పెట్టాలా వద్దా అంటే మా చిన్నవాడు కింద ఉంది కాబట్టి దాన్ని గణేషుని తీస్తాడేమో కదిలిస్తాడేమో అన్న చిన్న భయం ఉంది. బట్ ఏదైతే అది అయ్యింది అనేసి ఈ ఇయర్ అయితే పెట్టాము. ఇంకా వాడిని చిన్నగానే అయితే చూసుకుంటూ ఉండాలి, అటు వెళ్ళకుండా చూసుకోవాలి. సో ఆ ధైర్యంతో అయితే పెట్టాము, ఎలా అయితే అలా అవుతుంది అని. పెళ్ళైనాక ఇంట్లో పెట్టుకోవడం ఇదే ఫస్ట్ సార్ అనమాట గణేష్. బట్ మా వారు ఊర్లో ఎప్పుడు ప్రతి ఇయర్ పెట్టుకుంటూనే ఉంటారు వాళ్ళ గ్రూప్తో. ఊర్లో కూడా ఈసారి వెళ్ళొద్దు అనుకున్నాము, బట్ ఊర్లో నుంచి 3 days నుంచి రా అని చెప్పేసి ఫుల్ కాల్స్ వస్తున్నాయి వెళ్ళాలి అని. ఊర్లోకి వెళ్ళడానికి ఈ కొంచెం ఫాస్ట్గా అయితే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. బట్ నేనేదో బలవంతం పెట్టంగా స్లోగా చేయి వెళ్దు కానీ అంటే కొంచెం అంత స్లోగా చేసిండు. సో ఈవినింగ్ నిమ్మలంగా అన్ని తెచ్చుకొని మళ్ళీ ఒకసారి పూజ చేయాలి. ఇప్పటికైతే సింపుల్గా ఇలా అయితే కూర్చోబెట్టాము ఇంట్లో. ఇంకా పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఇంకో పక్క మా చిన్నవాడు నేను బొట్టు పెడతా అని ఫస్ట్ మా వారికి పెట్టేసి నాకు పెట్టేశాడు బొట్టు. అండ్ కంకణాలు కట్టుకుంటున్నాము, ఒక్కరికొక్కరు కంకణాలు అయితే కట్టుకుంటున్నాము. ఆ కంకణాలు కట్టుకుంటూ కూడా మా వారు చూసారు ఫోన్ మాట్లాడుకుంటూనే కంకణం కడుతున్నాడు. ఆ చేతికి కాదు అన్నా కానీ వినిపించుకోవట్లేదు. ఇది ఆయన భాష ఆయనదే. రికార్డ్ చేయమంటే రికార్డ్ చేయడు. ఆయన వీడియోస్ మాత్రము నేను రికార్డ్ చేయాలి, బట్ నేను ఏదైనా చేస్తున్నప్పుడు మాత్రం రికార్డ్ చేయమంటే రికార్డ్ చేయడు. ఒకవేళ రికార్డ్ చేసినా ఆ వీడియో ఎట్లెట్లనో వస్తుంది అనమాట. ఆ వీడియో చక్కగా రాదు, దాన్ని నేను సెట్ చేసుకొని కట్ చేసి పెట్టాలన్నమాట. అంత హడావిడిగా అక్కడ వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళకి సమాధానం చెప్తూ ఇక్కడ ఈ పూజ చేస్తున్నాడు. ఇంకా అట్లా కాదు, అట్లా చేయకు, ఫోన్ పెట్టేసి పూజ చేయి లేకపోతే ఆపు అంటే ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి ఫస్ట్ దేవుడికి అయితే అలంకరిస్తున్నాడు అనమాట. ఇంకా బొట్లతో స్టార్ట్ చేసేసి నా ఇంట్లో ఏది స్టార్ట్ చేసిన దేవుడి విషయంలో అది ఫస్ట్ మా వారినే ముందర ఉంచుతానమాట.
అంటే పూజ నాకు చేయడానికి రాక కాదు, దేవుడి విషయంలో పూజ విషయంలో మా వారిని ముందలుస్తాను. మంచిగా చేస్తాడు, చేసినంత వరకు బాగా చేస్తాడు అండ్ ఇంట్రెస్ట్ పెట్టి చేస్తాడు. ఏమైనా తప్పులు ఉన్నా కానీ అవి సర్దుకునేలాగా చేస్తాడు అనమాట. హడావిడిగా చేసిన మా వారితో చేపిస్తే కొంచెం నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంటికి ఏదో కళగా అనిపిస్తుంది అనమాట మా వారి చేతులతో చేపిస్తే ఆ పని. ఇదేదో పొగుడుతా అని కాదు, నన్ను నేను ఏమంటారు తక్కువ చేసుకున్నాను కాదు, నాకు అలా అనిపిస్తుంది అనమాట. మా వారి దేవుడి విషయంలో బాగా ఉంటాడు, బాగా చూసుకుంటాడు అని నా విషయము. అండ్ ఏదన్నా శుభకార్యం చేయాలన్నా మా వారి చేతులతోటే స్టార్ట్ చేపిస్తాను. నా విషయంలో అయితే ఫస్ట్ ఆయనతోటే స్టార్ట్ చేస్తాను. అలా అయితేనే నాకు మంచిగా అనిపిస్తుంది. కొబ్బరికాయ కొట్టాలన్నా నేను ఆయనతోటే కొట్టిస్తాను అనమాట. కోరిక నాదైనా సరే మా వారితోటే కొబ్బరికాయ కొట్టిస్తాను అనమాట. అలా అయితేనే నాకు నెరవేరుతుంది అన్న కాన్ఫిడెంట్ వస్తుంది. కాన్ఫిడెన్స్ అని కాదు, ఇంకా నా లైఫ్లో అలా పెళ్ళైనాక కొన్ని సక్సెస్ అయినవి, అనుకున్నవి నెరవేరినవి కూడా ఉన్నాయి. సో అవి అందులో అట్లా నమ్మకం అనమాట మా వారి చేతుల మీదుగా. సో ఫైనల్గా పూజ అయితే దగ్గర పడింది. ఇక్కడ పూజ కోసము ఇవాళ వినాయక చవితి స్పెషల్గా పరమాన్నం కాదు ఏమంటారు ఉండ్రాల పాయసము, పులిహోర అండ్ సప్పిటి ఉండ్రాలు అయితే ఈ 3 ప్రసాదాలు అయితే చేసాము. పూజలో మనం హెల్ప్ చేస్తున్నాం అనమాట, రికార్డ్ చేసుకుంటూ హెల్ప్ చేస్తున్నాము. మా వారు ఇలాగో రికార్డ్ చేయడు, కనీసం పూజన చేసుకొని పూజ చేస్తుంటే నేను రికార్డ్ చేస్తాను అని చెప్పేసి రికార్డ్ చేస్తున్నాను. రికార్డ్ చేయకుండా పిలిచి మరీ రికార్డ్ చేయించుకుంటాడు. వీడియో షూట్ చేయి అని ప్రతిదానికి మిస్ అవ్వకుండా పిలిపించి మరీ రికార్డ్ చేయించుకుంటాడు. అలా పూజ అయితే చివరికి వచ్చేసింది. సో నైవేద్యాలు పెట్టిన తర్వాత ధూపం అండ్ అగరబత్తులు అలా ఉంటాయి కదా లాస్ట్కి వగైరా అవి కూడా కంప్లీట్ చేస్తున్నాం అన్నమాట. ఇంకోటి మా పక్కన మా చిన్నవాడు కూడా ఏడుస్తున్నాడు, చిన్న బాబు ఉంటాడు కదా, ఇక్కడ అక్కడ చూసుకోవడం మన వల్ల కాదు కాబట్టి సో రికార్డు కొన్ని మధ్యలో రికార్డ్ చేస్తూ అటు చిన్నవాడిని చూసుకుంటూ ఇటు మా వారికి పూజ దగ్గరికి ఏం కావాలో అవన్నీ చేయడము, క్లీన్ చేయడము అవి చూసుకుంటాను అనమాట. పూజ వరకు మాత్రం మా వారు చూసుకుంటాడు. నేను ఇవన్నీ చేసిస్తే పూజ దగ్గర మాత్రం మా వారు ఉంటాడు అనమాట. అన్నీ రెడీగా పెట్టాలన్నమాట. ఆయనకి రెడీగా పెడితే పూజ నీట్గా చేసుకుంటాడు. లేదంటే అవి అలాగే ఉంటాయి, అట్లాగే ఉంచుతాడు అనమాట. సో నీట్గా కడిగేస్తే ఆ పూజ అనేది నీట్గా చేసుకుంటాడు. అండ్ మా గణేశుడికి లడ్డు కూడా కొంచెం పెద్దగా తీసుకొచ్చినాం అనమాట. చిన్న లడ్డు కాకుండా కొంచెం పెద్ద లడ్డు అయితే తీసుకొని వచ్చినాము. ఆ లడ్డు లాస్ట్కి ఎవరికి చేరుతుందో తెలీదు. అంటే మేము ఉంచుకుంటాము, లేకపోతే దేవుడి దగ్గర పెట్టేస్తాము. లాస్ట్కి చూద్దాము ఎలా ఉంటుందో లడ్డు. అండ్ ఇంకోటి అక్కడ అరటిపండు పెట్టాము కదా, అరటిపండ్లు తేగానే అన్నీ ఈ గణేశుడి ముందల పైన దేవుడి పట్టాల దగ్గర అన్నీ పెట్టేసిండు. ఇక వాడు మా ఊరు చూస్తే ఊరుకోడు కదా, ఇంకా ఆ పక్క దేవుడి దగ్గర నుంచి తీసి వాడికి ఇచ్చేసి ఇంకో పక్క వాడు అరటిపండు తినుకుంటూ ఉన్నాడు. పూజ ఫైనల్కి అయితే వచ్చేసింది అగరబత్తులతో అండ్ హారతితో లాస్ట్ పూజ అనమాట. పూజ చివరికి వచ్చేసింది. సో మీ ఇంట్లో గణేశుడికి ఎలా సమర్పించుకున్నారు, ఎలా పూజ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా పూజ అయితే హడావిడి అని కాకుండా సింపుల్గా అయితే అయ్యింది. పెద్ద డెకరేషన్లు అలా ఏం లేవు, ఎందుకంటే 2 పిల్లలతో డెకరేషన్ అది ఇది అంటే మన వల్ల కాదు. కొంచెం వెరైటీగా కొత్తగా కనిపిస్తే మా చిన్నగాడు ఉంచాడు. సో అందుకే డెకరేషన్ అంటూ ఏం పెట్టుకోలేదు. ఇటు సైడ్కి ఇది కూడా కాపాడుకుంటూ ఉండాలి మా చిన్నగాడు పోకుండా. సో ఫైనల్గా హారతి ఇచ్చేస్తున్నాం మా దేవుడికి అయితే. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా ఇంట్లో దగ్గర 9 ఈసారి అయితే 9 కంటే ఎక్కువ పెట్టదంట, గ్రహణం ఉందంట, మంచిది కాదంట. ప్రతి ఒక్కరికి లైక్ చూస్తున్న వాళ్ళు, వీడియో చూస్తున్న వాళ్ళు అయితే గణేష్ అయితే మరొకరి 5 రోజుల 3 రోజులు తీసి శవణం నేరి లేదా పెద్ద విన అక్కడ ఎక్కడ ఉంటే అక్కడే. కానీ 9 దాటి 11 అయితే అసలే ఒకటి 9 లాస్ట్ అందరికి. మీ ఇంట్లో ఎలా చెప్పుకున్నారో మా ఇంట్లో కామెంట్ చేయండి. మేము అయితే ఇట్లా గణేశుడు కరెక్ట్ 11 గంటల వరకు కంప్లీట్ గణేషుడు కూర్చుని ఇట్లా బాగా గమనిస్తాము. ఇంకా పూజ పెట్టేసి అతను మా వారైతే వెళ్ళిపోయాడు ఊర్లోకి. ఇంకా 2 పిల్లలతోటి నాకు రోజంతా అస్సలు ఇంత చిత్రవదన. వీడొక్కడంటే వారితోనే పెద్ద ఇదైపోయింది నాకు. మాటలో చెప్పలేము కానీ అది టార్చర్ అనలేము, ప్రేమ అనలేము, ఏది అనలేము. ఈ అరటిపండు తిన్నాడు, ఇగో ఈ పొక్కలు ఇవన్నీ ఏడబడతాడు. తిని
ఇది ఇలా అయితే అయింది మా వినాయక చవితి పండగ. అండ్ సాయంత్రం కూడా మళ్ళీ దీపం పెట్టి మళ్ళీ పూజ చేయాలన్నమాట. సో అంటే ఈలోపు మన వీడియో ఎవరైతే చూసి లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని. అండ్ ఈ వినాయక చవితి సందర్భంగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ హ్యాపీ వినాయక చవితి. బాయ్.